మరి కాసేపట్లోనే కేంద్ర బడ్జెట్ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్నారు. బడ్జెట్ పూర్తి సిద్ధమైంది. ఇప్పటికే బడ్జెట్ ప్రతులను కూడా ప్రదర్శించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమావేశమయ్యారు. వారికి కూడా అందజేసినటువంటి పరిస్థితి. మరొక వైపు పార్లమెంటు కూడా బడ్జెట్ ప్రతులను కూడా తీసుకురావడం జరిగింది. సో మరి కాసేపట్లో ప్రవేశపెట్టబోతున్నటువంటి కేంద్ర బడ్జెట్ పైన ఈసారి అనేక ఆశలు ఆకాంక్షలు కూడా దేశ ప్రజల్లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజల్లో ఎలాంటి ఊరటలు ఉండబోతున్నాయి, ఏ రకమైనటువంటి ప్రయోజనాలు తమకు చేకూరబోతున్నాయి అనేటువంటి దాంతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి పరిణామాలు కావచ్చు, లేదా రూపాయి పతనం అవుతున్నటువంటి పరిణామాలు, లేదా ఆర్థిక వృద్ధి సంబంధించినటువంటి అంశంలో దేశ పురోగతి, లేదా నిన్న రిలీజ్ చేసినటువంటి ఆర్థిక సర్వే ఏదైతే ఉందో దీంట్లో పొందుపరిచినటువంటి అంశాలు లెక్కలు అన్నింటినీ కూడా బేరేజీ వేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సామాన్యులు మధ్యతరగతులు ముఖ్యంగా ఉద్యోగ సంబంధించి వేతన జీవులు కావచ్చు, వీళ్ళందరూ కూడా తమకు ఎలాంటి మినహాయింపులు ఇవ్వబోతున్నారు, ఏ రకంగా ప్రయోజనం కల్పించే నిర్ణయాలు ఉండబోతున్నాయి అనేటువంటి దానిపైన మాత్రం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 8వసారి బడ్జెట్ ను కూడా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్న పరిస్థితి, వరుసగా 8వసారి. సో ముఖ్యంగా ఈ బడ్జెట్ లో దేశవ్యాప్తంగా ప్రభావితం చేసేటువంటి అంశాలు, ముఖ్యంగా ఎంతవరకు బడ్జెట్ కేటాయింపులు లెక్కలు ఉండబోతున్నాయి, 5 ట్రిలియన్ దిశగా భారత్ ఏ రకంగా ఈ బడ్జెట్ ద్వారా అందుకోబోతున్నటువంటి పరిస్థితి, ఏ రంగానికి ఎలాంటి కేటాయింపులు ఇవ్వబోతున్నారు, ఏ రంగాలకు ప్రాధాన్యం ఉండబోతోంది, దేశ ఆర్థిక పురోభివృద్ధికి దోహదపడేటువంటి అంశాలు ఈ బడ్జెట్ లో ఎలా అంటే ప్రవేశపెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం టెక్నాలజీ దిశగా కూడా మనం ముందుకు సాగాల్సినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి ప్రాధాన్యతలు ఎలా ఉండబోతున్నాయి, కొత్త ఆవిష్కరణలకు సంబంధించి ఏ రకంగా ఊతను ఇవ్వబోతున్నారు, వ్యవసాయ రంగానికి సంబంధించి ఒక స్థిరమైనటువంటి వృద్ధిని భారతదేశంలో నమోదవుతున్నటువంటి పరిస్థితి, ఇలాంటి వ్యవసాయ రంగానికి కేటాయింపులు ఏ మేర చేయబోతున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు మనం ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా అనేక రంగాలను సంబంధించి పెట్టుబడులు కావచ్చు, లేదా ఏదైతే కొత్త పారిశ్రామిక విధానాలని మెరుగుపరచుకోవడం కావచ్చు, వీటన్నిటికి సంబంధించి పాలసీలు రూపకల్పనలో ఏ మేరకు ప్రభావితం ఉండబోతోంది. సో అది దాంతో పాటుగా ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఇంకా ఆర్థికంగా కోలుకోవాల్సినటువంటి పరిస్థితి, అప్పుల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి విషయంలో వృద్ధికి సంబంధించి ఏ రకమైనటువంటి చేయూతనివ్వబోతున్నారు, డబుల్ ఇంజన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రాజెక్టులకు కావచ్చు, లేదా కొత్త ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ప్రస్తావన ఎలా ఉండబోతోంది. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా ఎన్నో రోజుల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలను ఈ దఫా ప్రస్తావించబోతున్నారా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కేటాయింపులు కావచ్చు ఎలా ఉండబోతున్నాయి, ఏ రకమైనటువంటి కూడా ఇవ్వబోతున్నారు అనేటువంటి అంశాలను మాత్రం ఆసక్తిగా ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఇక ప్రజలు మొత్తం కూడా అందరూ పరిశీలిస్తున్నారు నిశ్చితంగా. దీంతో పాటుగా ఈ బడ్జెట్ కేటాయింపులు లెక్కల తర్వాత ఇవాళ ఉదయం నుంచి కూడా స్టాక్ మార్కెట్ కొంత పాజిటివ్ లైన్ లో ఉన్నటువంటి పరిస్థితి, దీనిపైన ఏ రకమైనటువంటి ప్రభావం ఉండబోతోంది. సో వీటన్నిటిపైన కూడా మనం డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా ఈ బడ్జెట్ సంబంధించినటువంటి విషయంలో బడ్జెట్ లో ఏముండబోతున్నాయి, ఏ రకమైనటువంటి ఆశలు ఆకాంక్షలతో ఎదురు చూస్తున్నారు అనేటువంటి అంశాన్ని కూడా సో